కాంగ్రెస్లో కుంపట్లు, రేవంత్ కోసం ఎంఐఎం తనకి ఇప్పుడు 64 స్థానాలతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి ఉంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అసంతృప్తి గొడవలు వినిపిస్తూ కొన్ని అంశాల విషయంలో వాళ్ళు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ హైకమాండ్ దగ్గర కొంచెం వ్యవహారాలు నడుపుతున్నారు అనేటువంటి నడుస్తుంది. అయితే ఎంఐఎం పూర్తిగా వారి స్థానాల విషయంలో 6-7 మొన్నాళ్ళు గెలిచింది. 6 స్థానాలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి వైపు, రేవంత్ రెడ్డి గారితో మేము ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. దీనికి ఎవరైతే ఫిరోజ్ ఖాన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి సపోర్ట్ చేయాలని ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి, పార్టీ నిర్ణయం ప్రకారంగా, ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా అని చెప్పేశారు. అంటే దాన్ని బట్టి ఏంటి అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్తో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎంఐఎం ఇక నుంచి కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి గారితో ఉండబోతుంది అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ వచ్చింది. అంటే దాదాపుగా ఇప్పుడు స్టేట్ వైడ్గా కూడా మైనారిటీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎప్పుడు ఉండరు. బీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి చేదోడు వాదోడుగా, బలమైనటువంటి స్నేహితుడిగా ఎంఐఎం ఉంది. కానీ అధికారం మారిన వెంటనే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది, బీఆర్ఎస్ పార్టీతో చీకొట్టింది అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి సంబంధించి సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తం జరుగుతున్న రాజకీయ పరిణామాలలో అంటే ఎంఐఎం అంటే కాంగ్రెస్తో జతకట్టడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందంటున్నారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నటువంటి లక్ష్యాలని 10 నుంచి 12 స్థానాల, 14 స్థానాల గెలిపించుకోవటానికి అంటే ఇట్లాంటి వ్యూహాలు బలంగా పనిచేసేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా సార్. ఎంఐఎం అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టి ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతూ వస్తుంది సార్. కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పెట్టాడు సార్ కిరణ్ కుమార్ రెడ్డి. పెట్టి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి రాగానే ఎంఐఎం అనేది బీఆర్ఎస్తో కొనసాగుతూ వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఒక్కసారిగా ఎంఐఎం అనేది కాంగ్రెస్తో జతగట్టింది, రేవంత్ రెడ్డితో కొనసాగడానికి ఇష్టపడ్డది. అందులో భాగంగానే ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు చాలా కీలకమైన వ్యాఖ్యలుగా చూడవచ్చు. హైదరాబాద్ స్థానానికి సంబంధించి ముస్లిం సంబంధించిన వ్యక్తిని కాకుండా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పోటీలో పెట్టినట్లయితే బీజేపీ నుంచి మాధవిలత అనే ఒక అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థిగా బీజేపీ భావిస్తుంది. కాబట్టి బీసీ సామాజిక అంటే హిందూకు సంబంధించిన ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది, కానీ ముస్లిం ఓట్లు చీలవు. అప్పుడు మళ్ళీ ఎంఐఎం అనేది ఎప్పుడు పాగా వేస్తూ వస్తున్న హైదరాబాద్ స్థానం ఇది మరోసారి పాగవేయచ్చు అనేది ఇక్కడ ఎంఐఎంకు ఉపయోగపడే అంశం కాంగ్రెస్ వైపు నుండి. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ఓట్లు అనేది మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయమైన ఓటు బ్యాంక్గా ఉన్నాయి. కానీ మధ్యలో కొన్ని రోజులు బీఆర్ఎస్తో వెళ్ళినాయి. కాబట్టి ఇప్పుడు ఎంఐఎం మళ్ళీ కాంగ్రెస్తో కలిసి రావడం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లన్నీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా వచ్చే అవకాశం ఉంది. దీంతో రెండు వైపులా అటు ఎంఐఎంకి ఇటు కాంగ్రెస్ పార్టీకి రెండు వైపులా కూడా లాభం చేకూరే అవకాశం ఉంటుంది. దీంతో స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా 14 స్థానాలు గెలుస్తాం, 14 స్థానాలు గెలవడే లక్ష్యంగా ఆయన ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంఐఎంతో మైత్రి చాలా అవసరం. ఒకటి పార్లమెంట్ ఎన్నికలకు అవసరం, రెండు అదేవిధంగా పదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అంటూ ఒకవైపు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పదే వ్యాఖ్యలు చేయడం, అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఎంఐఎంకి 7 అసెంబ్లీ స్థానాలు అంటే ఈ 7 అసెంబ్లీ స్థానాలు అంటే ఇందాక దీనిపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు మాట్లాడుతూ కామెంట్ చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు అని చెప్పని ఆయన మాట్లాడారు. అంటే మొన్నటి వరకు అంటే అధికారంలోకి రాకముందు వరకు రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి గారికి ప్రథమ శత్రువు ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఆయన అన్నిటి మీద దూకుడుతో వ్యవహరించేవాళ్ళు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఆయన ఇది రెండో సందర్భం అని అంటాం. 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రి గారే ఉంటారు, వీళ్ళందరూ కూడా
బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నేతలు మాట్లాడుతున్న దాంట్లో పూర్తిగా వాస్తవం అని చెప్పని కొంచెం వాళ్ళ మీద చాలా తీవ్ర స్థాయిలోనే మాట్లాడుతున్నారు. అంటే అంటే వర్గాలు అంటే గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మిత్రులు అయ్యారా, గతంలో మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు శత్రువులు అయ్యారా, ఎవరు నమ్మకంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎవరు అంటే శత్రువుని అయితే గమనించవచ్చు, వెన్నుపోటుదారులను గమనించలేము. నమ్మినప్పుడే మోసం చేసేది కదా రాజకీయాల్లో. సరే, అంటే ఈ ఈక్వేషన్స్ కూడా కొంచెం బలంగా పనిచేస్తున్నట్లున్నాయి కదా. అవును సార్, పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత ఫస్ట్ ఆయన అపోజ్ చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అపోజ్ చేశారు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్రంగా ఆయన పైన విరుచుకుపడి ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వారు కూడా పీసీసీని ఆశించారు, వెంకటరెడ్డి పీసీసీ పదవిని ఆశించారు. కాబట్టి అది రాకపోవడంతో వ్యతిరేకించారు. కానీ మారిన రాజకీయ సమీకరణాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డిని పదే పదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగుడుతూ వస్తున్నారు. ఇవాళైతే ఏకంగా మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన నాయకత్వంలోనే మేము అందరం పనిచేస్తాం, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పడిపోయే ఛాన్సే లేదు, ప్రతిపక్షాలు కావాలని బురద జల్లుతున్నాయి, ప్రతిపక్షాలు పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే అనుమానితులుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారో, అంటే రేవంత్ రెడ్డిని ఉన్నఫలంగా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేస్తారంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరు ఆ పదవిని ఆశిస్తున్నారంటే అయితే బట్టి విక్రమార్క, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ పేర్లు పదే పదే తెరపైకి వస్తున్నాయి కదా సార్. కాబట్టి వీరు ఆ చల్లిన బురదని కడుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు చేసారో లేదో, అసలు వాళ్ళు మాట్లాడారో లేదో, వాళ్ళు అసంతృప్తితో ఉన్నారో లేదో తెలియదు. కానీ అనవసరమైనటువంటి ఆ ప్రచారంతో వారిపైన ఎక్కువ ఏమంటాం విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ అసలు ఎవరైతే నడిపించేటువంటి వాళ్ళు నడిచేటువంటి వాళ్ళు వేరుంటారు, కాకపోతే పైకి వచ్చేటప్పటికి వేరేగా నడుస్తూ ఉండిద్ది. కర్త కర్మ క్రియలు వేరుండొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, అది మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కొంత, ఎందుకంటే సార్ బీజేపీకి కేంద్రంలో ఉన్న బీజేపీకి సాధారణంగా వారికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. భారతదేశంలో బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను 16 రాష్ట్రాల్లో కూల్చివేశారు. కాబట్టి మహేశ్వర్ రెడ్డి ఎందుకు పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఎవరు ఈ పొగ పెడుతున్నారు అనేది ఒకటి రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. కావాలని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్న ఒక మంత్రి బీజేపీలోకి ఏమైనా టచ్లోకి వెళ్ళాడా అనే ఒక షికారు చేస్తున్న ఈ తరుణంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కొంత రాజకీయంగా. కానీ సుధాకర్, అంటే ప్రభుత్వాన్ని అంటే జనరల్గా అంటే అట్లాంటి జరగకపోవటం అనేటువంటి రాజకీయాలు ఏదైనా జరగవచ్చు అనుకో, అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు కనుక జరిగితే ప్రజలలో, అంటే 1983లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పుడు జరిగిన తిరుగుబాటు లాంటి తిరుగుబాటు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి క్రేజు, రేవంత్ రెడ్డి గారి దీనివల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి నాయకత్వాన్నే ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు. మరి అలాంటిది అట్లాంటి గేమ్ ఏదైనా జరిగితే ఆ ప్రజల తిరుగుబాటు చాలా తీవ్ర స్థాయిలో ఉండిద్దేమో కదా. చాలా తప్పకుండా అదే జరుగుతుంది సార్. అప్పట్లో ఎన్టీ రామారావును గద్దెదించి నాదెండ్ల భాస్కర్ రావు ఆయన చేసినప్పుడు ఇదే రకమైన తిరుగుబాటు వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు 200కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కావాలని ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడు గుప్పెట్లో ఉంచుకోవట్లేదు సార్, దీన్ని ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేయడం ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కొడంగల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. నా వెనుక గూడు పుటాని జరుగుతుంది, నన్ను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు నన్ను కూలుస్తున్నారు, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నందుక, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుక, లేకుంటే సిలిండర్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుకు అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఏదో జరగరాని ఏదైనా జరిగినా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అందుకు సిద్ధంగా ఉండాలి, నాకు సహకరించాలనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతుడు అవుతాడని భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా బలమైన నాయకునిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డితోనే అది సాధ్యం. ఆయన ప్రజల్ని నమ్ముకున్నాడు. హైకమాండ్ నుంచి మద్దతు ఉంది, ప్రజల నుంచి బలంగా ఆయనకి మద్దతున్న కానీ హైకమాండ్ కాకుండా ప్రజలను నమ్ముకొని ముందుకు పోతున్నాడు.